నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ప్రతి దళితుడి పుస్తకంలో ఆయన అక్షరం, ప్రతి హరిజనుడి కంచంలో ఆయన మెతుకు, ప్రతి వెనకబడిన వర్గంలో ఆయన వెలుగు, ప్రతి పేదవాడి అభివృద్ధి పథంలో ఆయన అడుగు, అసమానతల సంకెళ్ళు తెంచిన ప్రతి చైతన్యంలో ఆయన స్ఫూర్తి, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిత్య స్మరణీయ దీప్తి, భారతీయుల స్వేచ్ఛ జీవన విధాన పత్రంపై చెరగని సంతకం, కులానికో వర్గానికో సిద్ధాంతానికో పరిమితం కాని సమానత్వ శక్తి. ఆయన దార్శనికత ప్రపంచ మానవ ఏకత. ఆయన ఎవరో కాదు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తా, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతా అని అంటూ జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అస్పృశ్యత అంటరానితనంపై ఉద్యమించి ఆహర్నిశలు పోరాడారు. అందుకే బడుగుల గుండెల్లో ఆశాజ్యోతిగా వెలుగుతూనే ఉంటారు. దళితుల పోరాటంతో ఐక్యరాజ్య సమితి కూడా ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. భారతీయ సమాజపు సమ్మోహనం, జాతిని జాగృతం చేసిన చైతన్యం, వెలివాడల బ్రతుకుల్లో వెలుగుల ప్రస్థానం, సామాజిక సమానత్వం కోసం ఉద్యమం, చట్ట సభల్లో దళితుల స్వరం వినిపించిన పార్లమెంటేరియన్, అస్పృశ్యత నిర్మూలనను మహా ఉద్యమంగా మలచిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జయంతి సందర్భంగా అక్కన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన గొప్ప మహనీయులని, భారత రాజ్యాంగ నిర్మాత అని, భారతరత్న పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరాంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కర్ణకంటి నరేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి వీరాచారి, అక్కన్నపేట మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్, సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి మేడబైన స్వరూప, జిల్లా నాయకులు నునావత్ మోహన్ నాయక్, భారతీయ జనతా పార్టీ నాయకులు తీగల శ్రీనివాస్, ఇరుగుదిండ్ల రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ భాను రవీందర్, మాజీ ఉప సర్పంచ్ వేముల ప్రసాద్, గాదె రాజిరెడ్డి, చింతల లింగారెడ్డి, బత్తిని జీవన్, బసిరెడ్డి రాకేష్ రెడ్డి, కాశబోయిన సుమన్, సలేంద్ర తిరుపతి, జంగపల్లి శ్రీనివాస్, పల్లె ప్రభాకర్ రెడ్డి, కొమ్ల సంజీవరెడ్డి, దార్న రాజు, నేరెళ్ల రమేష్, బోంకూరు రజనీకాంత్, ఆవుల కుమార్, జిల్లా కనకయ్య, బొడిగె ప్రవీణ్, వేముల శ్రీను, మోటె ఐలయ్య, మూల చుక్కారెడ్డి, బాలరాజు, కార్యకర్తలు, అభిమానులు, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం.
134వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మండల పార్టీ పక్షాన ఘనంగా వారికి నివాళులర్పించడం జరిగింది. అదే రకంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగ ప్రజలకు స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని సవరణ ద్వారా పూర్తిగా ఆయనను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిందలు వేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసింది, అదే గత పాలకులు ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ తెలిసిరో ఈరోజు గ్రామాల్లో జై భీమ్ జై జై అంబేద్కర్ అని చెప్పేటువంటి వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసిన కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారికి పేరు తెచ్చే విధంగా దేశ విదేశాల్లో కూడా భారత రాజ్యాంగం ఈ విధంగా ఉంటుందని తెలియజేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ మీద నిందలు ప్రేలాపనలు మానుకొని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ముందు ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసినాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికల్లో నిలబడితే మనం ఏ రకంగా మోసం చేసి వారిని ఓడించినటువంటి వైనాన్ని కూడా అదే పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కొన్ని సవరణ చేసుకోమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో క్లియర్ చేసిండు. 10 సంవత్సరాల తర్వాత ఇందులో ఏమైనా మార్పులు చేసుకోవచ్చని. అటువంటి సమయాన్ని కూడా ఎలాంటి మార్పులు చేయకుండా 1-2 చిన్న సవరణతోనే భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా రాజ్యాంగ సవరణతోనే చేయకుండా చేస్తే ఈరోజు నిందలు వేసినటువంటి కొంతమంది మూర్ఖులు వారి మాటలకే అర్థరహితంగా ఉన్నాయని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకటి, భారతీయ జనతా పార్టీని విమర్శించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ముందు మనం ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసినాం, ఎన్నిసార్లు ఆర్టికల్ మార్చామో అది గుర్తెరిగే మార్గాలని మేము గుర్తిస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం. అదే రకంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ సారథ్యంలో ఉన్నటువంటి డాక్టర్ వాజ్పేయి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గారే ఈ రోజు భారతీయ రత్న అవార్డు కూడా అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఇంత ప్రేమ ఉంటే మీరెందుకు భారత రత్న ఇవ్వలేని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం.